కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి అయోధ్యలో శ్రీరామచంద్రుడి ఆలయ ప్రారంభం సందర్భంగా ఈరోజు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల పైబడి ప్రజలందరూ మతాలు కులాలకు సంబంధం లేకోకుండా రామరాజ్య స్థాపకుడైనటువంటి శ్రీరామచంద్రుడిని ఆరాధిస్తారు, పూజిస్తారు, వారి ఆలోచనను ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఒక పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమం సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ అందులో భాగస్వాములు కావాలని భారత ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హిందువుల మనోభావాలు, హిందువుల భక్తి శ్రద్ధలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మందికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మాదిరి పాటించాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తుంది. తక్షణ సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ కోరుతుంది.